దైవ జ్ఞాన విశ్వవిద్యాలయములో 2వ రోజు పాఠము జ్ఞానాన్ని వెతుకుట. నీకు జ్ఞానం అంటే నిజంగా ఆసక్తి ఉన్నదా? అయితే బంగారము కోసం మట్టిని తవ్వినట్టే, ధనం కోసం వెతికినట్టే నీవు జ్ఞానాన్ని వెతకవలను. ఆది కాలములో దేవుని మాట వినటమే గొప్ప భాగ్యంగా ప్రజలు భావించేవారు. దేవుడి మాట వినటం కోసము ప్రజలు తహతహలాడేవారు. ఇప్పుడు దేవుడు వాక్యము మన చేతిలో ఉన్న దేవుడు వాక్యము విందామని బైబిల్ తెరిచినప్పుడు అది మన లోక కోరికలకు భిన్నంగా ఉంటుంది. కాబట్టి జనాలు దేవుని సత్యము వినుటకు చెవులు అడ్డగించుకుని సోషల్ మీడియాలో దేవుడి పేరు వాడుకుని వచ్చే కల్పిత కథల వైపుకు ఎలాగ తిరుగుతున్నారో మీ అందరికీ బాగా తెలుసు. అయితే సామెతల గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాల్లో వెండిని వెతికినట్టు దాన్ని వెతికినెడలా, దాచబడిన ధనమును వెతికినట్టు దాన్ని వెతికినెడలా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. దీనికి బైబిల్లో ఒక ఉదాహరణ ఉన్నది. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఐథియోపియా మంత్రి ఏం చేశాడో మనందరికీ తెలుసు. ఆయన తన రథంలో కూర్చుని యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆయనకు అది అర్థం కాలేదు, కానీ ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలన్న తాపత్రయము అతనిలో ఉన్నది. పరిశుద్ధాత్మ సువార్తికుడైన ఫిలిప్పును పంపించి ఆయన్ను ప్రభు వైపుకు నడిపించాడు. అదే జ్ఞానాన్ని వెతకటం వల్ల దైవిక మార్గం బయలుపడుతుంది అనటానికి ఒక నిదర్శనము. కాబట్టి ఇహలోక సంపద వెతికే వారిగా కాకుండా దైవిక జ్ఞానం వెతికే వారముగా మనం ఉండాలి. అప్పుడే దేవుని రాజ్యంలో మన స్థానము ఖాయము.